మీకోసం ఒక మంచి కథ చెప్పడానికి వచ్చాను. పదండి కథలోకి వెళ్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి పెంపుడు జంతువులని అమ్మేవాడు. ఆ షాప్లో చాలా రకాల పక్షులు, చేపలు, చిన్న చిన్న కుక్క పిల్లలు ఉండేవి. అందులో ఒక మాట్లాడే చిలక ఉంది. దాని పేరు రోజీ. అది అన్నిటికన్నా చాలా తెలివైనది. తన మాటలతో అందరినీ ఆకట్టుకునేది. దుకాణంలోకి వచ్చిపోయే వాళ్లతో చాలా సరదాగా చిలిపిగా మాట్లాడుతూ ఉండేది. తన మాటలకి అందరూ నవ్వుతూ ఉండేవారు. ఒకరోజు ఆ ఊరికి కొత్తగా శివ అనే మాస్టారు వచ్చాడు. అటుగా బజారుకి వెళ్తూ రోజీని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి వింతగా ఉంది? చిలుక మాట్లాడుతుందా అని అడిగాడు. రోజీ అవును మాస్టారు, నేను మాట్లాడుతాను అని చెప్పింది. వ్యాపారి వచ్చి అవును మాస్టారు, ఇది మా రోజీ. కొంచెం నోరు ఎక్కువ కానీ చాలా తెలివైనది. తన మాటలతో మీకు మంచి కంపెనీ ఇస్తుంది. తీసుకెళ్ళండి అని చెప్పాడు. శివ కూడా ఇంట్లో ఒకడినే కదా, నాకు తోడుగా ఉంటుంది అని రోజీని తీసుకుని వెళ్ళాడు. రోజీకి కొత్త ఇల్లు చాలా నచ్చింది. తాను కూడా ఇంట్లో ఒక భాగమైపోయింది. అందరి మీద చిలిపి పంచులు వేసేది. ఒకరోజు శివ రోజీతో ఇలా అన్నాడు. చూడు రోజీ, నువ్వు మాట్లాడుతుంటే బాగుంటుంది, కానీ కొన్ని మాటలు బయటకి చెప్పకూడదు. అవి మనసులో మాటలు, కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. నువ్వు అలా అన్నీ బయటకి చెప్పేస్తే వాళ్ళకి బాధ కలుగుతుంది అని చెప్పాడు. అలాగే నా నోరుని జాగ్రత్తగా వాడుతాను, ఎవరిని ఇబ్బందిలో పడేయను అని అంది. ఒకరోజు ఇంటికి శివ మిత్రుడు ఇన్స్పెక్టర్ తరుణ్ వచ్చాడు. తరుణ్ శివతో ఇలా చెప్పాడు. నేను ఇక్కడికి ఒక దొంగల ముఠాని పట్టుకోవడానికి వచ్చాను అన్నాడు. వెంటనే రోజీ, ఇక్కడ పోలీసు ఉన్నాడు, దొంగల కోసం వచ్చాడు అని అంది. అది విన్న తరుణ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి, చిలుక మాట్లాడుతుందా? శివ అవును, దీని పేరు రోజీ, ఇది మాట్లాడే చిలుక. సరే, నేను దొంగల కోసం వచ్చాను అని ఎవరికి చెప్పకుండా చూసుకో అని వెళ్ళిపోయాడు. శివ రోజీని ఒక మూలన దాచిపెట్టాడు. రోజీ మాత్రం రహస్యం బయటికి చెప్పేసింది. అది ఒక పనిమనిషి విని అది తన బంధువులతో చెప్పింది. అలా బజారులో మధ్యాహ్నం మారువేషంలో ఒక ఇన్స్పెక్టర్ దొంగలని పట్టుకోవడానికి వస్తున్నాడు అనే రహస్యం మొత్తం అందరికీ తెలిసిపోయింది. దొంగలు ఆ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోయారు. తరుణ్ కోపంగా శివ దగ్గరికి వచ్చి, నేను వచ్చిన పని నీకు మాత్రమే తెలుసు, నువ్వే ఈ రహస్యం బయట పెట్టావా అని అడిగాడు. నేను కాదు అని శివ చెప్పాడు. కాని ఇదంతా తన రోజీ వల్లనే అని తెలిసి శివ తరుణ్కి సారీ చెప్పాడు. చూసావా రోజీ, అన్ని మాటలు బయటకి చెప్పేస్తే ఎలాంటి అనర్థం జరుగుతుందో. నీ మాటల వల్ల నా ప్రాణ స్నేహితుడు బాధపడ్డాడు. అందుకే నీకు ముందే చెప్పాను, అన్ని మాటలు బయటకి చెప్పొద్దు, కొన్ని రహస్యాలు మన దగ్గరే దాచుకోవాలి అని. ఇప్పుడైనా తెలుసుకో, మాట్లాడటం ఒక కళ. ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలు బాణాల్లాంటివి, వేసిన తరువాత వెనక్కి తీసుకోలేరు. అప్పటి నుండి రోజీ పూర్తిగా మారిపోయింది. మాటలు సరదాగా ఉండేది కానీ తెలివిగా ఆలోచించి మాట్లాడేది. శివగారు, మధ్యాహ్నం భోజనం మర్చిపోకండి, నవ్వుతూ పాఠాలు చెప్పండి మాస్టారు అని అంది. శివ నవ్వుతూ బయటికి వెళ్ళాడు. ఈసారి మళ్లీ కొందరు దొంగలు ఊర్లోకి వచ్చారు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని రోజీ నిశ్శబ్దంగా కూర్చుంది. సమయం వచ్చినప్పుడు అందరితో చెప్పకుండా శివాతో మాత్రమే చెప్పింది. దొంగల ముఠాని తరుణ్ పట్టుకున్నాడు. అందరూ రోజీని మెచ్చుకున్నారు. ఇప్పుడు నువ్వు నిజంగానే తెలివైన దానివి అన్నాడు. చూసారా పిల్లలు, మాటలకి ఎంత బలం ఉందో. ఏ మాట ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఒక మాట జీవితాన్ని మార్చగలదు. మంచేనా చెడైనా ఆలోచించి మాట్లాడాలి. ఈ స్టోరీ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి స్టోరీతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.